పోతన లోటు వైఎస్ఆర్సీపీకి తీరనిది అని వైసీపీ నాయకులు టుడే టీవీకి తెలిపారు. దివంగత వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పారిశ్రామికవేత్త పోతన శేషగిరిరావు లేకపోవడం వైఎస్ఆర్సీపీకి పెద్ద లోటని వైఎస్ఆర్సీపీ పార్టీ పేర్కొంది. మంగళవారం రోటరీ క్లబ్ రుద్రాశ్రమంలో నిర్వహించిన శేషగిరిరావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన చేసిన సేవలను వైఎస్ఆర్సీపీతో పాటు రోటరీ క్లబ్ సభ్యులు కొనియాడారు. వృద్ధుల ఆశ్రమంలో ఆయన కుటుంబ సభ్యులు వృద్ధులకు అన్నదానం మరియు వస్త్రదానం చేశారు. అనాథల ఆశ్రమాలను ఏర్పాటు చేయడంలో శేషగిరిరావు ఎంతగానో ఆర్థిక సహాయ సహకారాలు అందజేశారన్నారు. ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించి నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయంతో పాటు ఉన్నత చదువులను చదివించిన గొప్ప విద్యాదాత అని కొనియాడారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మేకల అన్నవరం, నూకల రాము, రోటరీ క్లబ్ సభ్యులు మాజేటి అప్పలరాజు, చోడిపిండి సుబ్రహ్మణ్యం, ఐవి అప్పారావు, యాతం సత్యనారాయణ, దారం సత్యరాజు, కండెల్లి శివ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకి అదేవిధంగా అనాథలైన పిల్లలకి ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలు కోపంలో అదేవిధంగా డైరెక్ట్ కార్యక్రమాలు బహుశా మట్టిసేమ చాలా మంది చూసే ఉంటారు అందరూ కూడా. ఈ రోజున మట్టిసేమ తీసుకెళ్ళిపోవడం జరిగింది. భగవంతుడు ఇంకో భగవంతుడు నేలమే ఉన్నదని వాస్తవాన్ని సేవా జన్యులుగా నిజాయితీగా నిర్వహిస్తూ ముందుకు సాగడం కూడా అభినందనీయం. ఈ రోజున
తరఫున మా ఆశ్రమం తరఫున వచ్చి మా అందరినీ కూడా సోషల్గా చేయాల్సినట్లయితే ఏంటంటే బాగా మాతో ఉండేవాళ్ళు అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తాం. కష్టైశ్వర్యాల నుంచి వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మన ఆశ్రమం తరఫులో ఉన్న అందరి తరఫుని ఒకసారి దేవుడిని ప్రార్థిస్తూ వారికి కార్యక్రమాన్ని విజయంగా చేయించాలని వారికి వందనాలు చెప్తున్నాం. అదేవిధంగా ఆఫీస్లో పనిచేసినటువంటి పెద్దలు మన అప్పలరాజు గారిని కూడా అలా ఉండేది ఆ రోజుల్లో. మరి ఇప్పుడు వ్యవస్థ మారి